దొరికింది తాత చెప్తున్నాడు పాఠము. తేనె కన్నా మరురంరా తెలుగు. అరే ఈడేంది వార్తలు తెపోరా అంటే ఏమో పుస్తకాలు ముంగడ పెట్టుకున్నాడు. సత్తి ఓ సత్తి, తెలుగు పెరుగుతుంది ఇక పెరుగుతుంది నాకు. సాఫిట్రక్క నన్ను రోజు జవాబులు అడుగును, కరెక్ట్కు చెప్తే మెచ్చుకును, తప్పు చెప్తే తిట్టరి, అప్పుడు నేను తప్పించుకుందును. సత్తి ఏం మాట్లాడుతున్నావు? ఓకే వచ్చినావా? నీకు ఖతర్నాక్ తెలివి వేరికే ఆట చెప్తా ఒకటి నీకు. వామ్మో మా సత్తిగాడు నాకే తెలివి నేర్పేటట్టు అయింది కదా. ఓ సాఫిట్రక్క అయ్యా బిట్టిరోడా అంట అని ఒకటికి 10 మార్లు తిట్టుతుంటివి. ఏంటి తమ్మి ఇటు అర్థాలేంది అసలు? తెలివితోనే ఒక ముచ్చట చెప్తేనేమో బిట్టిరోడా అంటున్నారు ఈమె. సరే తమ్మి సరే నువ్వు బిత్తిరోనివి కాదు, నిన్ను బిత్తిరి అనేటోళ్ళే, అంటే నేనే బిత్తిరి దాన్ని, సరేనా? ఏడవక ఊకో నీ అసొంటి తెలివి తక్కువైన వాళ్ళకు కాసింత తెలివి ఎక్కువయ్యే పెద్దగా అయ్యే వార్త తెచ్చినాక. తమ్ముడు గారు నువ్వు అనున్నదేదో చేసి నీ పీస నాకు పట్టినట్టుందేంది తమ్మి? ఈ తెలివి నేర్పే వార్త ఏంది? మన భాషలో మనం చదువుకుంటేదంట మస్తు ఫొట్టు తెలివి వస్తుందంట. చిసి చాలా తెలివి వస్తుందంట అక్కయ్య గారు. సత్తి నీకు దండం పెడతారా బాబు, ముందుగలగా భాష ఇడిచిపెట్టు. ఇదిగో నీవు అట్లా బాధపడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అక్కయ్య. లేకపోతే ఎలా ప్రయోజనం ఉంటుంది? కాకపోతే ఉండు తమ్ముడు. అబ్బా మా అక్కకి నేను చెప్పేది మంచిగా తెలివి పెరుగుతున్నది. నేను మన భాషలో ఒక మంచి పాఠం చెప్తాను, అది విన్నచో నీకు మంచి తెలివితేటలు పెరుగును. ఏంటిది అది చెప్పురా బాబు కొంచెం. అనంగా అయోధ్యపురం అనే పట్నం ఉండెను. ఆ పట్నమునందు రాముడు భీముడు అనబడే 2 అన్నదమ్ములు కలరు. వారిలో తమ్ముడు భీముడు అన్నయ్య దగ్గరున్న 5 పిప్పర్మెంట్లలో 2 దొంగిలించెను. 2 ఎత్తుకపోయిండు. ఇంకా రాముని వద్ద ఉన్న వాటిలో ఆయనకి ఆకలి ఒక పిప్పర్మెంట్ తినను. ఇక రాముని వద్ద మిగిలిన పిప్పర్మెంట్లు ఎన్ని చెప్పుకో, నీ తెలివి పెంచుకొనుము. ఏం చదువురా ఇది? అన్న దగ్గర తమ్ముడు పిప్పర్మెంట్లో దొంగతనం చేసిండ నువ్వు పాఠం చెప్తే దాంట్లో ఎన్ని మిగిలిన నేను నీకు లెక్క చెప్పాలా? దీన్నే చదవంటారా తమ్మి? అదేమిటక్క అట్లంటావు? ఇందులో అట్లనే రాయబడి ఉన్నది. చదవంటే బుద్ధి నేర్పేటట్టు ఉండాలి, లంగ పనులకు ఎగిరని చెప్పేటట్టు కాదు. నీకేం తెలియదు అక్క, ఇంగ్లీష్ చదువులు చెప్తారు చూడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు ఇట్లా చదువుతానే తెలివి పెరుగుతుంది అంట అని చెప్పిండ్రు. అయ్యో వాళ్ళు తెలుగులో చదువు చెప్తే తెలివి వస్తుంది అని చెప్పలే, ఎవరింట్లో మాట్లాడే భాషలు వాళ్ళు చదువుకుంటేనే తెలివి బాగా పెరుగుతుందని చెప్పిండ్రు. మళ్ళీ మన మాతృభాష తెలుగే కదక్క, మళ్ళీ చదువుతుంటే వద్దంటున్నావు ఎందుకో? అమ్మా సత్తిగారు డెవలప్మెంట్ కావద్దు అనుకుంటున్నావా? నీ ముఖం, నువ్వు చదివినట్టు చదువులు చెప్తే ఉన్న తెలివి పోతుంది. మళ్ళీ ఇంగ్లీష్ వద్దంటావు, తెలుగు కాదంటావు, మళ్ళీ ఎట్లా చెప్పాలక్క? నువ్వే చెప్పు. మరి మనమే చూడరాదు, మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు వార్తలు చెప్తేనే కదా సత్తిగానికి సావిత్రికి గింత పేరు వచ్చింది, మందికి మంచిగా దగ్గరైంది. అవునాక కరకుటే బైపాస్ మిస్టేక్ లా అర్థం చేసుకున్నాక నేను. అయినా మన కాలోజీ సార్ చెప్పలేదా బడి చదువుల భాష కాదు పలుకుబడుల భాష కావాలని?